హాయ్ అండి. మన దీపావళి పండుగని మనందరం మన భారతీయులు చాలా బాగా జరుపుకుంటాం. మనకిష్టమైన పండుగల్లో దీపావళి మొదటి ప్లేస్‌లో ఉన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా చాలా ఆహ్లాదకరంగా నిండు వెలుగులతో మన దీపావళి జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతూనే ఉంది. మనందరికీ చాలా ఇష్టం. అలాంటి దీపావళి మన ఇండియాలోనేనా? ఎక్కడ జరగదా? జరుగుతుంది. మన పక్కన ఉన్న నేపాల్ దేశంలో కూడా దీపావళి జరుగుతుంది. కానీ మన ఇండియాలో, మన భారతదేశంలో ఒకరోజే జరుపుకుంటాం దీపావళి. కానీ నేపాల్‌లో 5 రోజులు జరుపుకుంటారు. 5 రోజులు 5 రకాలుగా జరుపుకుంటారు. అంటే 5 రోజులు 5 రకాలుగా ఎలా అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఒక్కొక్క వస్తు ఒక్కొక్క దానికి ప్రాముఖ్యత ఇచ్చి దానిని పూజిస్తారు. మనం లక్ష్మీదేవిని పూజిస్తాం దీపావళికి. అలాగే వాళ్ళు 5 రోజులు ఒక్కొక్క ఒక్కొక్క అది పర్సన్ కావచ్చు, దేన్నైనా సరే ఒక్కొక్క 5 వాటిని పూజించడం జరిగిద్దనమాట. సరే వాటిలో చూసుకుంటే దీపావళి పండుగ నేపాల్‌లో జరిగిద్ది. నేపాల్‌లో జరిగే దీపావళిని ఏమంటారంటే తీహార్ అంటారనమాట. తీహార్ అని పిలుస్తారనమాట. సరే ఈ దీపావళికి నేపాల్‌లో తీహార్ అని పిలుస్తారు. దీని వెనక ఉన్న సంబంధం ఏంటంటే వాళ్ళు ఏమని నమ్ముతారంటే కథలుగా యమధర్మరాజు యముని సోదరి యమున యమధర్మరాజు సోదరి యమునని వీళ్ళిద్దరికీ గుర్తుగా ఈ దీపావళి అనేది జరుపుకోవడం జరిగింది అనమాట. అంటే వాళ్ళు నమ్ముతారు ఒక కథగా ఇలా జరిగిందని. అంటే దీపావళి ఈ విధంగా జరుపుకుంటున్నారు యమధర్మరాజు మరియు యమధర్మరాజు యొక్క సోదరి యమున అని. తర్వాత ఈ పండగ ఎక్కువ ప్రకృతి మనం చూసుకుంటే ఈ పండగ యొక్క ప్రకృతి మమేకం అవుతుంది. మూగజీవాల పట్ల చాలా చాలా మంచి సానుకూల దృక్పథంతో అక్కడ పూజిస్తారు మూగజీవాన్ని ఎక్కడ నేపాల్లో. అలాగే 5 రకాలుగా జరుపుకుంటారనగా 5 రోజులు 5 రకాలుగా జరుపుకుంటారనగా తొలి రోజు వచ్చేసరికి దాన్ని తీహార్ అంటారనమాట. తొలి రోజుని తీహార్. ఈ తీహార్ ఏంటంటే యముడికి ఏంటంటే వాళ్ళని యముడిని దూతలుగా పరిగణించేసి చేస్తారు. యముడిని దూతలుగా పరిగణించి పూజిస్తారు అనమాట. యముడిని పూజిస్తారు. అంటే అతను ఒక దేవుడిగా పూజించే యముడిని వాళ్ళు పూజిస్తారనమాట. ఎందుకంటే భవిష్యత్తులో యమధర్మరాజుని పూజించడం వల్ల వాళ్ళకి ఎలాంటి కర్మలు కానీ ఎలాంటి బాధలు కలగవని వాళ్ళ యొక్క అలా సంస్కృతి వాళ్ళు అలా ఫాలో అవుతున్నారు. రెండో రోజు సరికి తీహార్ అని పిలుస్తారు అనమాట. అది కుక్కను తీహార్. రెండోది తీహార్ ఏంటంటే కుక్కను కుక్క తీహార్ అంటారనమాట. తీహార్ రెండో రోజు అంటే కుక్కని అంటే శునకాన్ని కుక్కని వాళ్ళు పూజించడం ఆ రోజు రెండో రోజు పూజించి తిలకం పెట్టి పూజ చేస్తారు రెండో రోజు. మూడో రోజు సరికి గాయ తిహార్ అనమాట. మూడో రోజు అంటే ఆవును పూజిస్తారు. మన హిందూ సాంప్రదాయానికి అదొక దేవత ఆవు అనేది. దాని ఒక సంపదగా ఒక మంచి సంపదగా అంటే మన సంపదగా కానీ లేకపోతే మన యొక్క దేవతగా పూజిస్తాం అనమాట. అలాంటి ఆవుని తిలకం ఇచ్చి పూజిస్తారు. నాలుగో రోజు వచ్చేసరికి ఎద్దుని నాలుగో రోజు పూజిస్తారు. ఎద్దుని సేమ్ అలా తిలకం పెట్టి పూజిస్తారు. ఏంటంటే ఎద్దుని పూజించేసి చాలా చాలా మన మానవ జీవితంలో జంతువులకు ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుందని అనే విషయంలో ఈ కుక్కని కానీ ఎద్దుని కానీ ఆవుని కానీ పూజిస్తారు. చివరి రోజు అంటే 5వ రోజు. ఈ 5వ రోజు ఏం జరిగిందంటే దీన్ని బాయి దూజ్ అంటారు అనమాట. బాయి దూజ్గా పరిగణిస్తారు. ఈ బాయి దూజ్ ఏంటంటే 5వ రోజు మన రాఖీ పండుగ ఎలా చేసుకుంటాం? సోదరికి వెళ్ళి రాఖీ కడతాం. సోదరులు సోదరికి వెళ్ళి రాఖీ కట్టి సోదరులు సోదరికి ఏదో ఒక గిఫ్ట్ మనకు నచ్చింది ఏదో ఒకటి వచ్చింది ఇస్తాం. సేమ్ ఇలాగే వాళ్ళు కూడా దీపావళి జరిపి 5వ రోజున సేమ్ ఇలాగే వెళ్ళి వాళ్ళకి ఒక బహుమానాన్ని ఇచ్చేసి వాళ్ళకి వెళ్ళి బొట్టు పెట్టి వాళ్ళని పూజిస్తారు. ఇది నేపాల్ జరుగుతున్న దీపావళి యొక్క సాంప్రదాయం. బాయ్.